సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. మరి ఆ కథ ఏంటో ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా? అనగనగా రామాపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక గ్రామాధికారి ఉండేవాడు పిల్లలు. ఆయన ప్రజల్లో తన పేరు శాశ్వతంగా ఉండాలని చెప్పి చాలా తాపత్రయపడిపోతూ ఉండేవాళ్ళనమాట. దానికోసం ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు గ్రామాధికారి గారి దగ్గరకు వాళ్ళ స్నేహితుడు వస్తాడు. వస్తే అప్పుడు అడుగుతాడనమాట, నా పేరు ప్రజల్లో శాశ్వతంగా ఉండాలంటే ఏం చెయ్యాలరా అని చెప్పి అడుగుతారు గ్రామాధికారి గారు. దానికి వాళ్ళ స్నేహితుడు, ఆపదలో ఉన్న వాళ్ళకి నువ్వు సాయం చేస్తే గనక నీ పేరు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది అని చెప్పి చెప్తాడు. నిజంగా దానం చేస్తే నా పేరు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతుందా అని చెప్పి అడుగుతారు గ్రామాధికారి గారు. దానికి వాళ్ళ స్నేహితుడు, నిజంగానే నువ్వు దానం చేసినట్లయితే నీ పేరు ప్రజల్లో ఎప్పటికీ గుర్తుండిపోతుందిరా అని చెప్పి చెప్తాడనమాట. సరే అంటారు గ్రామాధికారి గారు. ఇక వాళ్ళ స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్నేహితుడు వెళ్ళిపోయిన తర్వాత గ్రామాధికారి గారు మనసులో అనుకుంటారనమాట, అమ్మో, మొత్తం నాకున్న ఆస్తులన్నిటినీ నేను దానం చేసేస్తే చివరికి ఆస్తులన్నీ పోయి నేనే వేరే వాళ్ళని అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని చెప్పి మొత్తం దానం చేయకుండా తక్కువ దానం చేయాలి, ఎక్కువ పేరు సంపాదించుకోవాలి అనుకుంటారు గ్రామాధికారి గారు. ఇక ఆ రోజు నుండి చిన్న చిన్న మొత్తాల్లో దానం చేస్తూ ఉంటారన్నమాట. ఆ నోట ఈ నోట ఈ విషయం గ్రామ ప్రజలందరికీ తెలుస్తుంది. ఒకరోజు ఒక వ్యక్తి వస్తాడనమాట గ్రామాధికారి గారి దగ్గరికి. అయ్యా, నమస్కారం అయ్యా, కిందటి సంవత్సరం పంటలు సరిగ్గా పండలేదు కదా, ఈ సంవత్సరం పంటలు వేసే సమయం వచ్చేసింది, మీరే ఎలాగోలా నాకు సాయం చెయ్యాలయ్యా, ధర్మప్రభువులు, మీరు సాయం చేయకపోతే ఇంకెవరూ సాయం చేయరు అని చెప్పి అంటాడనమాట. అప్పుడు గ్రామాధికారి గారు ఎంత కావాలేంటి అని చెప్పి అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి ఒక 50 వరహాలు కావాలయ్యా అంటాడు. అప్పుడు గ్రామాధికారి గారు, నీకే 50 వరహాలు ఇచ్చేస్తే మళ్ళీ ఎవరైనా సాయం కోసం వస్తే వాళ్ళకు కూడా నేను ఇవ్వాలి కదా, అందుకని నీకు 25 వరహాలు ఇస్తాను, తీసుకెళ్ళు అని చెప్పి అంటాడు. దానికి ఆ వ్యక్తి సంతోషంగా సరేనయ్యా అంటాడు. అప్పుడు గ్రామాధికారి గారు, సరేనయ్యా అని తలూపి డబ్బులు తీసుకెళ్ళటం కాదు, ఈ విషయం 10 మందికి చెప్పాలి, లేకపోతే నేను దానం చేసిన దాంట్లో అర్థం ఉండదు కదా అని చెప్పి అంటాడనమాట. అప్పుడు ఆ వ్యక్తి సరేనయ్యా అందరికీ చెప్తాను అని చెప్పి ఆ 25 వరహాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. ఇక ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు గ్రామాధికారి గారు వేరే ఊరు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారనమాట. అప్పుడు ఒక వ్యక్తి మార్గమధ్యంలో నడుస్తూ వస్తూ ఉంటాడు. అయితే గ్రామాధికారి గారు ఆ వ్యక్తిని పిలిచి, మా గ్రామంలోకే వెళ్తున్నట్లున్నారు కదా, మా బండి ఎక్కండి అని చెప్పి అంటాడనమాట. దానికి ఆ వ్యక్తి, పర్లేదులేండి, కొద్ది దూరమే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటాడు. ఎందుకండి పర్లేదు, నా బండిలో ఎక్కండి అంటారు గ్రామాధికారి గారు. ఎందుకండి, నేను బండిలో ఎక్కినట్లయితే కనుక మీకు కూడా ప్లేస్ సరిపోదు, అందుకనే నేను వద్దంటున్నానండి అంటాడనమాట ఆ వ్యక్తి. అప్పుడు గ్రామాధికారి గారు, ఒకళ్ళకొకళ్ళు సర్దుకోపోతే ఎలాగండి, పర్లేదు రండి అని చెప్పి ఆ వ్యక్తిని బండిలో ఎక్కించుకుంటాడనమాట. అయితే వాళ్ళిద్దరూ ఇలా ప్రయాణిస్తూ ఉండగా మార్గమధ్యంలో సూరయ్య అనే వ్యక్తి వస్తాడు. వచ్చి గ్రామాధికారి గారికి నమస్కరించి, అయ్యా, నా కూతురి పెళ్ళి కుదిరింది, మీరే ఎలాగోలా ఆర్థిక సాయం చేసినట్లయితే గనక మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి అంటాడనమాట. అంటే అప్పుడు గ్రామాధికారి గారు 50 వరహాలు సూరయ్యకి ఇస్తారనమాట. అప్పుడు సూరయ్య, ధర్మప్రభువులయ్యా మీరు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని చెప్పి
మీకు కృతజ్ఞతలయ్యా అని చెప్పి అంటాడనమాట. అప్పుడు గ్రామాధికారి గారు, నాకు కృతజ్ఞతలు చెప్పటం కాదు, ఈ విషయం ఊళ్ళో 10 మందికి చెప్పండి, అప్పుడే కదా నేను దానం చేసిన విషయం అందరికీ తెలుస్తుంది అంటాడు. సరేనయ్యా, అలాగే చెప్తాను అని చెప్పి సూరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పిల్లలు. ఇక బండిలో ఇద్దరు గ్రామాధికారి గారు ఇంకో వ్యక్తి ప్రయాణం చేస్తుంటారు కదా పిల్లలు. అతన్ని అడుగుతారనమాట గ్రామాధికారి గారు, ఇంతకీ మీరెవరండి? ఎప్పుడూ మిమ్మల్ని మా గ్రామంలో చూసినట్లు లేదు. ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్తున్నారా? మీ పేరేంటి అని చెప్పి అడుగుతారు గ్రామాధికారి గారు. దానికి ఆ వ్యక్తి, నా పేరు సురేష్ అండి, నేను ఒక సంచారకుడినండి, పాటల కచేరీ పెట్టుకుని ఊరూరా పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటాను అని చెప్పి చెప్తాడనమాట. అందులో భాగంగానే ఇప్పుడు నేను మీ గ్రామానికి వస్తున్నానండి అని చెప్పి చెప్తాడు ఆ వ్యక్తి. అప్పుడు గ్రామాధికారి గారు, సరే అండి, అయితే మీకు ఏ సాయం కావాల్సి వచ్చినా సరే నన్ను మొహమాట పడకుండా అడగండి అని చెప్పి అంటారు. దానికి సురేష్, నాకేం సాయం అక్కర్లేదండి, అయినా మీ దానగుణాన్ని నేను కళ్ళారా చూశాను, అంతేకాకుండా నేను ఇలా మీ గ్రామానికి నడుస్తూ వస్తున్నప్పుడు గ్రామస్తులందరూ కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పుకోవటం విన్నాను అంటాడు సురేష్. వాళ్ళంతేనండి, ఏదైనా వాళ్ళ ఆపదలో ఉన్నారు అంటే గనక నేనే కదా వాళ్ళకి సాయం చేసేది, అందుకే వాళ్ళెప్పుడూ నన్ను పొగుడుతూ ఉంటారండి అంటారు గ్రామాధికారి గారు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ప్రయాణిస్తూ ఉండగా మార్గమధ్యంలో ఒక బిచ్చగాడు వస్తాడు పిల్లలు. వచ్చి గ్రామాధికారి గారిని అడుగుతారనమాట, అయ్యా అయ్యా, నేను నా భార్య పిల్లలు భోజనం చేసి 3 రోజులయ్యింది, ధర్మప్రభువులు మీరే ఎలాగైనా సరే మా ఆకలిని తీర్చాలి అని చెప్పి అంటాడు ఆ బిచ్చగాడు. అప్పుడు గ్రామాధికారి గారు ఆ బిచ్చగాడితో, ఇప్పుడే మన ఊరి సూరయ్యకు వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరిందని 50 వరహాలు ఇచ్చాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి అంటాడు. అప్పుడు ఆ బిచ్చగాడు మొహం చిన్నబుచ్చుకుంటాడు. ఇంతలో సురేష్ ఒక 10 వరహాలు తీసి ఆ బిచ్చగాడికి ఇస్తాడు. ఆ బిచ్చగాడికి ఇచ్చి, మీ కుటుంబానికి కావలసినటువంటి సరుకులన్నీ తీసుకుని వెళ్ళు, వాళ్ళని ఆకలితో ఎప్పుడూ అలా ఉంచుకో అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఆ బిచ్చగాడు డబ్బులు తీసుకుని, మీరు చాలా ధర్మప్రభువులు, మీకు చాలా దానగుణం ఎక్కువ అనుకుంటా అని చెప్పేసి సురేష్ని పొగుడుతాడనమాట. అప్పుడు గ్రామాధికారి గారు లోపల చాలా అసూయపడతారు పిల్లలు. ఎందుకంటే ఆ ఊరి ప్రజలందరూ కూడా తననే పొగడాలి అనుకుంటారు గ్రామాధికారి గారు. కానీ సురేష్ని పొగిడాడు కదా ఆ బిచ్చగాడు, అందుకని అసూయ వచ్చేస్తుందనమాట. గ్రామాధికారి గారు సురేష్తో అంటారనమాట, ఈ బిచ్చగాడికి నేను అంతకుముందు చాలాసార్లు డబ్బులు ఇచ్చాను, అప్పుడు నన్ను ధర్మప్రభువులు, దానగుణం ఎక్కువ మీకు అని చెప్పి నన్ను పొగిడేవాడు, ఇప్పుడు ఒకసారి మీరు డబ్బులు ఇచ్చారో లేదో నన్ను గాలికి వదిలేసి మిమ్మల్ని పొగుడుతున్నాడు, వీళ్ళు ఇంతేనండి, డబ్బులు ఇస్తే ఒకలా ఉంటారు, డబ్బులు ఇవ్వకపోతే ఒకలా ఉంటారు అని చెప్పి అంటాడనమాట. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే సురేష్ గ్రామాధికారి గారితో, ఇక్కడ ఆపండి, నేను ఉండేది ఇక్కడే అని చెప్పి అంటాడనమాట. అప్పుడు గ్రామాధికారి గారు, అవునా మీరుండేది ఇక్కడేనా? ఇక్కడికి మా ఇల్లు చాలా దగ్గర, ఒకసారి మా ఇంటికి రండి అంటారు గ్రామాధికారి గారు. అప్పుడు సురేష్, నేను ఊళ్ళో 3 రోజులు ఉండట్లేదండి, పాటల కచేరీ కోసం వేరే గ్రామానికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చిన తర్వాత మీ ఇంటికి వస్తానండి అని చెప్పి అంటాడు. సరే అంటారు గ్రామాధికారి గారు. ఇలా 2 రోజుల తర్వాత వరదలొచ్చి ఈ రామాపురానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 5-6 గ్రామాలు వరదల్లో మునిగిపోతాయన్నమాట. అప్పుడు అందరూ, ఇంకా మిగతా గ్రామాలు ఉంటాయి కదా పిల్లలు, వాళ్ళు ఈ రామాపుర గ్రామ ప్రజలు అందరూ కూడా విరాళాలు సేకరించి ఈ వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలకు సాయం చెయ్యాలి అని చెప్పి అనుకుంటారనమాట. అనుకుని అందరూ కలిసి విరాళాలు సేకరిస్తారు పిల్లలు. అలా సేకరించిన విరాళాలు మొత్తం కలిపి ఒక 500 వరహాలు అవుతాయి. అవన్నీ తీసుకొచ్చి ఆ గ్రామ ప్రజలు గ్రామాధికారి గారికి ఇస్తారనమాట. అప్పుడు గ్రామాధికారి గారు అంటారనమాట ఆ ప్రజలతో, మీరందరూ కలిపి సేకరించిన విరాళాలు 500 వరహాలు, దీనికి కలిపి నేను ఇంకొక 50 వరహాలు కలిపిస్తున్నాను, దీంతో మన గ్రామం నుండి ఆ ప్రజలకు ఇచ్చే విరాళం 550 వరహాలు అని చెప్పి అంటారు. ఇంతలో
పాటల కచేరీకి వెళ్ళి తిరిగి వస్తాడు సురేష్. వచ్చి ఒక్కసారి ఆగండి, నేను కూడా విరాళం ఇస్తాను అని చెప్పి 450 వరహాలు సురేష్ గ్రామాధికారి గారికి ఇస్తాడు పిల్లలు. దీంతో మొత్తం కలిపి ఎంత అయ్యాయి? 550 ప్లస్ 450 అంటే మొత్తం 1000 వరహాలు కదా పిల్లలు. ఆ 1000 వరహాలను గ్రామాధికారి గారు వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలకి ఇద్దాము అని చెప్పేసి అంటారనమాట. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇక్కడ ప్రజలు ఉంటారు కదా చుట్టూను, వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట, చూసారా మన గ్రామాధికారి గారు 50 వరహాలే ఇచ్చారు, కానీ కొత్తగా మన ఊరికి వచ్చినటువంటి ఆ వ్యక్తి 450 వరహాలు ఇచ్చాడు. అతనిది ఎంత గొప్ప మనసో. మన గ్రామాధికారి గారు అయితే 4 డబ్బులు ఇస్తారో లేదో ఎంతసేపు తనని పొగడాలని చూస్తారు. సాయం చేసే మనసు కన్నా కూడా ఆయనకి పేరు ప్రఖ్యాతుల మీదే ఆశ ఎక్కువ. కానీ ఈ కొత్త వ్యక్తి అలా కాదు, ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారని చెప్పి తెలిసి తన డబ్బంతా కూడా ఇచ్చేశాడు. దానగుణం అంటే అతనిది, నిజమైన ధర్మప్రభు అంటే అతనే అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఆ మాటలు గ్రామాధికారి చెవిన పడతాయి. గ్రామాధికారి గారు సురేష్తో అంటారనమాట, సురేష్, ఇంతకీ నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు పాటలు పాడుతూ వీధి వీధిన తిరుగుతూ ఉంటేనే అంత డబ్బు సంపాదిస్తావా అని చెప్పి అడుగుతారనమాట. దానికి సురేష్, లేదండి, నేను పాటలు పాడటం మూలంగా కొంత డబ్బు వచ్చింది, నేను ఎప్పటి నుంచో మిగతా ఆ డబ్బును దాచుకున్నాను, అదీను ఈ డబ్బు కలిపి ఇప్పుడు మీకు విరాళంగా ఇచ్చానండి అని చెప్తాడు. ఇప్పుడైతే మరి నీ దగ్గర డబ్బులేమీ లేవు కదా, ఎలాగా అంటారు. నా దగ్గర 2 వరహాలు ఉన్నాయండి, ఇవి చాలు, నేను ఎలాగోలా మీ గ్రామంలోనే వీధి వీధిన తిరిగి పాటలు పాడుతూ డబ్బులు సంపాదించుకుంటాను, ఏం పర్వాలేదండి అంటాడు. అయితే రేపటి నుంచి మా గ్రామంలో నీ పాటను వినొచ్చన్నమాట అంటారు గ్రామాధికారి గారు. అవునండి అని చెప్పేసేసి నవ్వుతాడు సురేష్. అయితే గ్రామాధికారి గారికి మనసులో ప్రజలు అన్నారు కదా, సురేష్ని ధర్మప్రభు అని, దానగుణం ఎక్కువని అని చెప్పి అన్నారు కదా, వాటిని తట్టుకోలేకపోతారనమాట. చాలా అసూయ వచ్చేస్తుంది. ఎలాగైనా సరే ఈ సురేష్ని గ్రామంలో నుంచి పంపించేయాలి, లేదంటే గనక ప్రజలు నేను చేసినటువంటి దానాల్ని మర్చిపోతారు, తననే పొగుడుతూ ఉంటారు అని చెప్పి అనుకుంటాడు. ఏం చెయ్యాలా అని ఆలోచించి చివరికి ఒక దండోరా వేయిస్తాడు పిల్లలు గ్రామాధికారి గారు. మరుసటి రోజు ఒక వ్యక్తి అనమాట ఆ గ్రామంలో ఎవ్వరూ వీధి వీధిన తిరుగుతూ పాటలు పాడకూడదని దండోరా వేస్తారు. ఆ దండోరా విన్నటువంటి సురేష్, ఏంటి నిన్నే కదా గ్రామాధికారి గారు అయితే నీ పాటను మా గ్రామంలో వినొచ్చన్నమాట అని చెప్పన్నారు, మరి ఈరోజేంటి పాటలు పాడకూడదని చెప్పేసి దండోరా వేయిస్తున్నారు? సర్లే, గ్రామాధికారి గారు ఇలా చేశారంటే అందులో ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది అని అనుకుంటాడనమాట. ఈలోపు సురేష్ దగ్గర ఉన్నటువంటి 2 వరహాలు ఖర్చయిపోతాయి పిల్లలు. ఇక ఏదో ఒక పని చూసుకోవాలి అని చెప్పి అనుకుని సురేష్ వెళ్తూ ఉంటాడనమాట. అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక ముసలి వ్యక్తి కట్టెలు మోస్తూ కనిపిస్తాడు పిల్లలు. సురేష్ ఆయన్ని ఆపి, ఏంటి తాత, ఇంత ఎండలో నువ్వొక్కడవే కట్టెలు మోసుకుంటూ వస్తున్నావు, ఆ కట్టెలు నాకు ఇవ్వు, నేను మోస్తాను అని అంటాడనమాట. అప్పుడు ఆ వ్యక్తి, నీకెందుకు బాబు అంత కష్టం అని అంటాడు. ఈ వయసులో అలా నువ్వు కట్టెలు మోయడం నేను చూడలేకపోతున్నాను, నేను మోస్తానివ్వమని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, సరే బాబు, ఈ కట్టెలు మోసినందుకు నీకు ఎంతో కొంత ఇస్తానులే అని చెప్పి అంటాడనమాట. లేదు తాత, నువ్వు కష్టపడటం చూడలేక నేను కట్టెలు మోస్తానన్నాను, కానీ నువ్విచ్చే డబ్బుల కోసం కాదు అని చెప్పి అంటాడనమాట. అని ఆ ముసలి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి కట్టెల్ని తీసుకుని సురేష్ మోస్తాడు. మోసి వీటిని ఎక్కడికి తీసుకెళ్ళాలి తాత అని అంటాడనమాట. వీటిని గ్రామాధికారి గారి ఇంటికి తీసుకెళ్ళాలి బాబు అంటాడు ఆ ముసలి వ్యక్తి. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ గ్రామాధికారి గారి ఇంటికి వెళ్తారు. అప్పుడు సురేష్ని చూసినటువంటి గ్రామాధికారి గారు, ఏంటి సురేష్, నువ్వు కట్టెల్ని మోస్తున్నావేంటి అని చెప్పి అంటారనమాట. ఈ తాత ఎండలో కష్టపడటం చూడలేక నేను మోసుకుని వచ్చానండి అంటాడనమాట. అప్పుడు గ్రామాధికారి గారు ఆ కట్టెలను తెచ్చినందుకు గాను ఆ ముసలి వ్యక్తికి 3 వరహాలు ఇస్తారు పిల్లలు. అప్పుడు ఆ ముసలి వ్యక్తి ఆ 3 వరహాల్లో నుంచి
ఒక వరహా తీసి సురేష్కి ఇవ్వబోతాడనమాట. బాబు, నువ్వు కట్టెలను మోసుకుని వచ్చావు కదా, నేను ఈ 2 వరహాలు తీసుకుంటున్నాను, నీవు ఈ కట్టెలను మోసినందుకు గాను ఒక వరహా తీసుకోమని చెప్పి అంటాడు. దానికి సురేష్, లేదు తాత, నీ కష్టాన్ని చూడలేకే నేను మోసాను, కానీ డబ్బుల్ని ఆశించి కాదు, ఆ వరహా కూడా నువ్వే అట్టిపెట్టుకో అని అంటాడనమాట. అప్పుడు ఆ తాత, నీది ఎంత మంచి హృదయం అయ్యా, ఏమీ ఆశించకుండా సాయం చేస్తున్నావు, నువ్వు చల్లగా ఉండాలి అని చెప్పి సురేష్ని దీవిస్తారు ఆ తాతగారు. దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు గ్రామాధికారి గారు అడుగుతారనమాట సురేష్ని, సురేష్, నీ దగ్గర డబ్బులు లేవు కదా, అసలు మొన్న ఉన్న డబ్బులంతా విరాళం కింద ఇచ్చేశావు, నీ దగ్గర ఉన్న 2 వరహాలు ఖర్చు అయిపోయినాయి, ఇప్పుడు ఆ తాత ఇచ్చినటువంటి 1 వరహా తీసుకోవచ్చు కదా అని చెప్పి అంటారు. దానికి సురేష్, లేదండి, ఆయన పెద్ద ఆయన, ఈ వయసులో ఆయన అంత కష్టపడుతున్నాడంటే ఏదో పెద్ద అవసరమే వాళ్ళకి ఉండి ఉంటుంది, అయినా కట్టెల్ని ఆయనే కొట్టుకున్నారు, నేను కేవలం ఇక్కడికి మోసుకు వచ్చాను అంతే, ఆ వరహా కూడా ఆయనకి దక్కటమే న్యాయమండి అని చెప్పి అంటాడు సురేష్. ఆ మాటలకు గ్రామాధికారి గారు సిగ్గుపడి, నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి సురేష్, ఎందుకంటే నేను పేరు కోసం దానాలు చేస్తున్నాను, ఎంత పేరు వస్తుందా అనే చూస్తున్నాను తప్పించి నిస్వార్థంగా నేను అస్సలు ఎవ్వరికీ దానం చేయలేదు, కానీ నువ్వు నిస్వార్థంగా అందరికీ దానం చేస్తున్నావు, నీలాగా నిస్వార్థంగా సేవ చేసే గుణం నాకు లేదు, అందుకే ప్రజలు నిన్ను మెచ్చుకుంటున్నారనే ఈర్ష్యతో నువ్వు ఊళ్ళో పాటలు కూడా పాడకూడదని చాటింపు వేయించాను, నన్ను క్షమించు, ఇక నుండి కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడమే నా ప్రథమ కర్తవ్యం, ఇక నుండి నా పేరు ప్రఖ్యాతులు ముఖ్యం కాదు అని చెప్పి ఆ రోజు నుండి కూడా చాలా నిస్వార్థంగా కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతారు గ్రామాధికారి గారు. పిల్లలు విన్నారు కదా, ఏమర్థమైంది మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, మనం ఎవరికి ఏ సాయం సేవ చేయాలన్నా నిస్వార్థంగా, అంటే స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండానే సాయం చెయ్యాలి. ఏదో ఆశించి చేస్తే ఫలితం ఉండదు పిల్లలు, అలా చేస్తే గొప్ప కోసం చేసినట్లు అవుతుంది, అలాంటి గొప్పతనం ఎక్కువ కాలం నిలబడదు పిల్లలు. మనం ఎప్పుడూ కూడా నీతిగా నిజాయితీగా ఉండాలి, నిస్వార్థంగా సేవ చెయ్యాలి, సరేనా? ఇంకో విషయం పిల్లలు, ఎప్పుడూ అబద్ధాలు ఆడకూడదు, సత్ప్రవర్తనతో మెలగాలి, సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.